ఆవకాయ లేని ముద్దపప్పుని ఊహించుకోలేము. ఆవకాయ లేకుండా పెరుగన్నం తింటే ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. ఒక తెలుగింటి భోజనం అంటే తప్పకుండా ఆవకాయ ఉండాల్సిందే. తక్కువ సాల్ట్ యూస్ చేసి ఆవకాయని హెల్తీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. తెలుగువారికి ఆవకాయకి ఉన్న సంబంధం విడదీయలేనిది. అందరూ కనెక్ట్ అయిపోతారు. ఆవకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాంటి ఆవకాయ సీజన్తో పని లేకుండా, సీజన్ కోసం వెయిట్ చేయకుండా ఇన్స్టెంట్గా కొన్ని సెకండ్స్లో చేసుకునే రెసిపీ మీ అందరితో షేర్ చేస్తానండి. ఈ ఇన్స్టెంట్ పికిల్ని రైస్తో అయినా, ఇడ్లీ, ఊతప్పం, పొంగనాలు, పెరుగన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరందరూ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మనం ట్రెడిషనల్గా ఆవకాయ చేసుకున్నప్పుడు చాలామంది ఇయర్లో ఒకేసారి 10 to 15 kgs చేసేస్తుంటారు. అలా చేసినప్పుడు నిలవ ఉండడానికి ఎక్కువ సాల్ట్ కూడా వేసి అన్హెల్దీ అయిపోతుంది. కాబట్టి ఈ రెసిపీ మనకు తక్కువ సాల్ట్ యూజ్ చేసి లిమిటెడ్ క్వాంటిటీస్లో చేసుకుంటే ఫాస్ట్గా ఫినిష్ చేసేయచ్చండి. ఇక్కడ ఒక కడాయిలో మెంతులు వేసి వేయించుతున్నాను. చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మెంతులు చక్కగా కలర్ మారి వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు వేస్తున్నానండి. ఆవాలను కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందాం. ఇక్కడ ఆవాలు కూడా కలర్ మారిపోయి చక్కగా వేగిపోయాయండి. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేయించినవి చక్కగా రెడీ అయ్యాయి. పక్క నుంచి ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ ఆమ్చూర్ పౌడర్ అండి. డ్రై మ్యాంగో పౌడర్ అంటారు. మామిడికాయ ముక్కలను చిన్న చిన్నవిగా కట్ చేసి ఎండలో ఎండనిచ్చి తర్వాత పౌడర్ చేస్తారండి. దీన్నే ఆమ్చూర్ పౌడర్ అంటారు, డ్రై మ్యాంగో పౌడర్ అనొచ్చు. మనము ఆవకాయ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నామండి. ఈ ఆమ్చూర్ పౌడర్ బ్లడ్ ప్రెషర్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది. కాన్స్టిపేషన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఐరన్ చాలా పుష్కలంగా ఉంది. వైటమిన్ ఏ, సి, ఈ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇమ్యూనిటీని పెంచుతుంది. చింతపండుకి హెల్దీ ఆల్టర్నేటివ్గా మనం ఈ డ్రై మ్యాంగో పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బౌల్లో నేను కారపొడి తీసుకుంటున్నాను. ఈ పచ్చడికి సరిపడా కారపొడి అయితే తీసుకోవట్లేదండి. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అసలు ఇంగువ లేకుండా ఆవకాయని ఊహించుకోలేము. ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి ఆవకాయ రుచి. ఇప్పుడు ఈ మెంతులు, ఆవాలు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి. మిక్సీలో వేస్తే ఫైన్గా పౌడర్ కాదు కాబట్టి మనం తీసుకున్న ఈ పౌడర్స్ అన్నీ కూడా కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలుస్తాయి, ఫైన్ పౌడర్ అవుతుందండి. ఇక్కడ మిక్సీ పట్టిన పౌడర్ని నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఇందాక మీకు చూపించిన కారపొడి అది సరిపోదు కాబట్టి నేను మిక్సీ వేయడానికి మాత్రం పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనము రుచికి సరిపడా కారం, ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేసి 10-15 డేస్లో వాడేసుకోవచ్చండి. చెప్పాను కదండి, టిఫిన్స్లోకి ఉప్మా, ఇడ్లీ, పొంగనాలు, ఊతప్పం, పెరుగన్నంలోకి ప్రతిరోజు అయినా వేసుకోవచ్చండి. తక్కువ సాల్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కాస్త వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. 10-15 తీసుకోవచ్చు. వీటిని ఇలాగే వేయడం కన్నా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే దంచేసి అయినా వేసుకోవచ్చు అండి. కచ్చాపచ్చగా దంచైనా వేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడని వారు దీన్ని స్కిప్ చేయొచ్చండి. వెల్లుల్లి కూడా వేస్తేనే ఆ పచ్చడికి మజా వస్తుంది, తినేటప్పుడు ఎంజాయ్ చేస్తాము. గార్లిక్ ఫ్లేవర్ చాలా యాడ్ చేస్తుంది టేస్ట్ అనేది. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ట్రెడిషనల్గా మనము నువ్వుల నూనె వాడతారు ఆవకాయకి. మనము వేరుశనగ నూనె వాడినా కూడా మంచి రుచి వస్తుందండి. మీ దగ్గర వేరుశనగ నూనె ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చండి. ఆయిల్ క్వాంటిటీని మనము కలుపుతూ ఉంటే తెలుస్తుందండి ఎంత అవసరం అనేది. దాన్ని బట్టి మనము వేసుకోవచ్చు. ఇక్కడ అన్ని పౌడర్ ఫామ్లో తీసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్ కొలత అనేది ఏం లేదండి. అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు. మనం తినే కారం, ఉప్పు దాన్ని బట్టి అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మన ఇన్స్టంట్ ఆవకాయ పికిల్ రెడీ అయిపోయింది. మన దగ్గర కనుక
ఆవపిండి మెంతిపిండి రెడీగా ఉంటే ఇంకా సెకండ్స్లో చేసేయచ్చండి. రకరకాల టిఫిన్స్లోకైనా పెరుగన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్తో అయినా మిల్లెట్స్తో అయినా తింటే కాస్త నెయ్యి వేసుకొని అదిరిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి. నేను ముందు రోజు నైట్ ఆవకాయ పికిల్ ఇన్స్టెంట్గా చేసి మీకు నెక్స్ట్ డే ఇది చూపిస్తున్నానండి. గట్టిపడింది చూసారా. ఇప్పుడు గార్లిక్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని చాలా రుచిగా తయారై ఉంటుంది. ఇక్కడ రైస్తో కాస్త కలుపుకొని తింటే కాస్త నెయ్యి వేసుకొని అద్భుతం, అమోఘం అండి. మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.